హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి బ్రేకర్ బ్లాక్. అండ్ ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్. ఓకే. అండ్ ఇవాళటి మన వీడియో వచ్చేసి సీజన్ 11 ఫస్ట్ పార్ట్ అనాలిసిస్ వీడియో అండి. దీంట్లో మీకు ఇంకా 2 మోర్ వీడియోస్ ఉంటాయి. సీజన్ 1 కంప్లీట్ చేసేసాను. సీజన్ 2 కంప్లీటెడ్, సీజన్ 3 కంప్లీటెడ్, సీజన్ 5, 4, 6 అండ్ 7 కూడా నిన్న ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి అది కూడా కంప్లీటెడ్. ఇప్పుడు ఇన్కంప్లీట్ వీడియోస్ అనేవి సీజన్ 8 లో ఉన్నాయి. దీంట్లో ఒక 2 వీడియోస్ ఉంటాయి. దాని తర్వాత సీజన్ 8, 9, 10 కంప్లీట్లీ టోటల్ కంప్లీటెడ్. సీజన్ 1 నుంచి 10 వరకు టోటల్ 27 పీడిఎఫ్స్ ఆల్సో కంప్లీటెడ్ అండి. సో మీకు పీడిఎఫ్ కావాలి అంటే మీరు నాకు కామెంట్ పెట్టండి హాయ్ అన్న పీడిఎఫ్ అని, లేకపోతే వాట్సాప్ లో హాయ్ అన్న పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టినా నేను మీకు పీడిఎఫ్ అనేది ఇచ్చేస్తాను. ఈ వీడియోస్ అన్ని లెర్నింగ్ పర్పస్ అండ్ పీడిఎఫ్స్ అన్ని మొత్తం లెర్నింగ్ పర్పస్. మీరు పీడిఎఫ్ చూసుకుంటూ మన లెర్నింగ్ వీడియోస్ కంప్లీట్ గా చూసుకుంటే మీకు మార్కెట్ పైన ఎక్స్ట్రాడినరీ గ్రిప్ వస్తుంది. నార్మల్ కూడా కాదు, ఎక్స్ట్రాడినరీ గ్రిప్ వస్తుంది. ఓకే. సో ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ లో బ్రేకర్ బ్లాక్. ఇప్పుడు సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ లో మనకు ఎఫ్ఈజీ తెలుసు. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ లో మనకు నార్మల్ గా రేటెస్ట్ తెలుసు. సెల్లింగ్ ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ తెలుసు. సెల్లింగ్ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ తెలుసు. సెల్లింగ్ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ తెలుసు. సెల్లింగ్ ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ కూడా మనకు తెలుసు, ఎందుకంటే ప్రీవియస్ సీజన్స్ లో నేర్పించాను కాబట్టి. ఇప్పుడు సెల్లింగ్ లో బ్రేకర్ బ్లాక్ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి, అసలు మార్కెట్ లో దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, ఇమీడియట్ మార్కెట్ లో సపోర్ట్ తీసుకునేవి ఒక్క నిమిషం అండి. ఇమీడియట్ గా మార్కెట్ లో సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటే బ్రేకర్ బ్లాక్స్ మనకు ఇంపార్టెంట్. చాలా మందికి ఒక చిన్న డౌట్ కూడా ఉంటది. నా గురించి చెప్తున్నాను. నేను ఎక్కడ ట్రేడ్ తీసుకుంటే అక్కడ ప్రాఫిట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? దానికి రీజన్ ఏంటి అంటే, సింపుల్ గా నాకు బ్రేకర్ బ్లాక్స్ తెలుసు కాబట్టి. చాలా మందికి తెలియదు. ఒక్కొక్కసారి మార్కెట్ ఫాల్ అవుతూ ఇమిడియట్ పైకి వెళ్ళిపోతుంది. అది ఎందుకు వెళ్ళిపోతుందో కూడా వేరే వాళ్ళకి తెలియదు. సో అది ఫాల్ అయిన తర్వాత మార్కెట్ ఇలా పైకి వెళ్ళిపోతుంది కదా, అది ఎందుకు వెళ్ళిపోతుంది, మళ్ళీ మేజర్ గా ర్యాలీ ఇచ్చినప్పుడు ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఫాల్ అయిపోతుంది, దానికి రీజన్ ఏంటి అంటే బ్రేకర్ బ్లాక్స్ ఉంటాయి అక్కడ. అందుకనే ఇట్స్ ఏ టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాకే, అది బ్రేక్ అయింది కాబట్టి దాన్ని బ్రేకర్ బ్లాక్స్ అని మనం అంటాము. సో దీన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇంకా నా గురించి చెప్తాను వినండి. చాలా మందికి నేను ఎక్కడ తీసుకుంటే అక్కడ ప్రాఫిట్ అవుతుంది డౌట్ అవుతుంది. ఇక్కడ ఇతను ఏమైనా ఇండికేటర్ యూస్ చేస్తున్నాడా, అతను ఏమైనా యూస్ చేస్తున్నాడా, పర్ఫెక్ట్ గా ట్రేడ్ ఎలా ఇస్తున్నాడు, డైలీ ప్రాఫిట్ ఎందుకు అవుతుంది అన్నట్టు చాలా మందికి డౌట్. నేను ఏం మొత్తం అనాలిసిస్, నేను ప్రతి ఒక్క బ్రేక్అవుట్ బ్లాక్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్, ఎం ప్యాటర్న్, ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్, షార్టెడ్ ఎం ప్యాటర్న్, కంప్లీట్లీ మార్కెట్ మీద క్యాండిల్ అనాలిసిస్ చేస్తాను. నేను ఏది ఫాలో చేయను. ఎప్పుడైనా మార్కెట్ లో ట్రెండ్ చేంజ్ అవుతాయి, ఈఎంఏ 25 ఒక్కటే ఒక 5 minutes కోసం పెట్టి తీసేస్తాను, అంతేగాని నేను ఎటువంటి ఇండికేటర్ అనేది యూజ్ చెయ్యను. ఓకేనా అండి? రైట్. సో బ్రేకర్ బ్లాక్ అంటే ఏంటి అంటే, మార్కెట్ లో ఒక సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇమీడియట్ గా బ్రేక్ అవుతే ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్, అండ్ సప్లై అనేది డిమాండ్ లాగా, డిమాండ్ అనేది సప్లై లాగా చేంజ్ అయిపోతుంది. అది వేరే. ఇప్పుడు ఏమైంది అంటే, మార్కెట్ లో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయిన తర్వాత మార్కెట్ ఏం చేసింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చి, మళ్ళీ పైకి వెళ్ళి, మళ్ళీ కిందికి వచ్చి, మళ్ళీ ఇలా కిందికి వచ్చి పైకి వెళ్ళి ఇలా బ్రేక్ అయ్యింది. సో ఈ బ్రేక్ ఎందుకు అయ్యింది అంటే, ఈ బ్రేకర్ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఇది ఏ రోజు ఈ పాయింట్ దీనికి టచ్ కాలేదు, ఈ పాయింట్ దీనికి టచ్ కాలేదు. బట్ ఏ రోజు ఈ పాయింట్ కి టచ్ అయిందో ఆ రోజు మార్కెట్ లో డైరెక్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. సేమ్ అలాగే బయింగ్ ఆర్డర్ బ్లాక్ కూడా ఉంటది. అండ్ ఇంకోటి, ఒక్కసారి టచ్ అయితే పడిపోతే ఓకే. సెకండ్ ఏమవుతుంది అంటే, ఈ పాయింట్ ఉంది కదా,
ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకొని రీటెస్ట్ రివర్సల్ చేసుకొని ఇమ్మీడియట్ బయ్యర్ క్యాచ్ కూడా అయిపోతుంది ఇమ్మీడియట్ గా. అంటే అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఆ వేరే ఎల్లుండి కావచ్చు, బట్ అక్కడ ప్రాపర్ ఆర్డర్ బ్లాక్ అనేది ఉండాలి. అలా ఉంటేనే ఆ బ్రేకర్ బ్లాక్ అనేది పడుతున్న మార్కెట్ ని ఆపి అక్కడికి వెళ్ళి డైరెక్షన్ ని చేంజ్ చేస్తుంది. ఒక్కొక్కసారి మీకు డౌట్ రావచ్చు, ఎలా అంటే మార్కెట్ ఇంత పడ్డది, మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఇంత పడ్డది, ఇక్కడికి వెళ్ళి ఎందుకు పెరిగింది, మళ్ళీ మార్కెట్ ఇంత పెరిగింది కాబట్టి మార్కెట్ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు పడుతుంది అంటే సింపుల్ గా అక్కడ బ్లాక్స్ అనేవి ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఈ లెవెల్ ఏంటి? 858,697. ఓకే బ్రదర్, ఎంత దూరంది పని చేస్తుందా అంటే మార్కెట్ లో లెవెల్ యాక్టివ్ ఉంటే ఎక్కడిదైనా పని చేస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ చూద్దాం మనము, ఇక్కడ ఎక్కడైనా మనకు లెవెల్ ఉందా? ఇక్కడైతే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంది, బట్ మీకు నియరెస్ట్ పాయింట్స్కి వెళ్ళి చూపిస్తాను, మరి అంత దూరం అయితే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది, కనిపించిందా? సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది కిందికి వెళ్ళి రీటెస్ట్ అయ్యింది కాబట్టి ఓకే. రీటెస్ట్ కాకుండా పైకి వెళ్ళిపోతే సప్లై డిమాండ్ కరెంట్ డే గురించి మనం మాట్లాడుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ లెవెల్ యాక్టివ్ ఉంది, నమ్ముతారా మీరు? ఈ లెవెల్ ఇంకా యాక్టివ్ ఉంది. ఎందుకు యాక్టివ్ ఉందంటే మార్కెట్ లో ఫాల్ అయినప్పుడు మళ్ళీ ఈ లెవెల్ టచ్ అయ్యే వరకు ఈ లెవెల్ యాక్టివ్ ఉంటుంది. ఐదర్ ఈ లెవెల్ పాయింట్ మీదకి వెళ్ళి మనకు బ్రేక్అవుట్ సపోర్ట్ అయినా ఇవ్వాలి, లేకపోతే ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళైనా కానివ్వండి, ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళైనా కానివ్వండి, మార్కెట్ లో మనకు సెల్లింగ్ అనేది రావాలి. ఇక్కడ ఒక బ్రేకర్ బ్లాక్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కూడా బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇది కూడా ఒక బ్రేకర్ బ్లాక్. మార్కెట్ ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఎక్కడో ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇవైతే ఇప్పుడు యాక్టివ్ ఉన్నాయి, అందుకే నేను చూపించాను. ఆల్రెడీ అయిపోయినవి అది కూడా మనం చూసుకోవాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇదైతే బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇది బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్. ఏదో ఒక రోజు బ్రేక్ అయింది కాబట్టి రీటెస్ట్ ఇచ్చి మళ్ళీ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది కాబట్టి పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడేది సెల్లింగ్ గురించి. ఓకే, సెల్లింగ్ కూడా ఉంటది, బయింగ్ కూడా ఉంటది. బయింగ్ ఆర్డర్ బ్లాక్ బ్రేకర్ బ్లాక్ లో బయింగ్ బ్రేకర్ బ్లాక్ కూడా ఉంటది, సెల్లింగ్ బ్రేకర్ బ్లాక్స్ కూడా ఉంటాయి. బట్ ఏంటి అంటే రీటెస్ట్ మనకి ఇంపార్టెంట్. అండ్ బయింగ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ బయింగ్, సెల్లింగ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ సెల్లింగ్ అంటిల్ ఇట్ బ్రేక్. ఓకే, ఇక్కడ ఇక్కడ ఉంది కానీ ఇది ప్రెసెంట్ డే. ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కానీ ఇది ప్రెసెంట్ డే జరిగింది, సో ఇది మనకు పనికి రాదు. ఓకే, ఇక్కడ సి ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయండి, బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకే, ఈ బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది నేను ఇక్కడ మార్క్ చేస్తాను. ఓకే, ఇది మనకు ఒక బ్రేకర్ బ్లాక్. ఇది ఒక మనకు బ్రేకర్ బ్లాక్. ఎందుకు ఇది మనకు బ్రేకర్ బ్లాక్ అంటే బయింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అయిన తర్వాత ఆ డే వదిలేయండి, అదే ఎలా అయినా సపోర్ట్ తీసుకోవాల్సిందే. బట్ మళ్ళీ అదే పాయింట్ కి పడ్డ తర్వాత మళ్ళీ మార్కెట్ ఇంత ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇంకా చూపిస్తాను నేను, ఇంకోటి కూడా చూపిస్తాను. ఇది ప్రెసెంట్ డే, ఇది పనికిరాదు. ఓకే, ప్రెసెంట్ డే పనికిరాదు మనకు. మీరు ఇక్కడ చూడండి. ఓకే, మార్కెట్ లో ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది, దాని సెకండ్ డేనో థర్డ్ డేనో మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. మరి మార్కెట్ అనేది సపోర్ట్ ఎక్కడ తీసుకుంది? ఆ బ్రేకర్ బ్లాక్ దగ్గరనే తీసుకుంది. ఇది బయింగ్ ఆర్డర్ బ్లాక్ కాబట్టి బయింగ్ ఆర్డర్ బ్లాక్ తీసుకుంది. బట్ మనం సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ గురించి ఇవాళ మాట్లాడుకున్నాము, బట్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్స్ ఎక్కువ ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. సో నేను కూడా చూస్తున్నాను, ఒక సపోర్ట్ ఇస్తే చాలు. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఆ నెక్స్ట్ డే బ్రేకర్ బ్లాక్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళిపోయింది. అండ్ ఇదైతే చాలా పెద్ద బ్రేకర్ బ్లాక్. ఇది కంప్లీట్ సపోర్ట్, మళ్ళీ బయింగ్ ఆర్డర్ బ్లాక్, మళ్ళీ వెళ్ళిపోయింది. ఓకే, ఇది ప్రెసెంట్ డే.
ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ డే ఇక్కడ ఉంది. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉందా? ఈ పాయింట్ దగ్గర సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఆ ప్రెసెంట్ డే మాత్రం రీటెస్ట్ చేసింది. బట్ దాని నెక్స్ట్ డే ఇక్కడ మనకు సెల్లింగ్ సైడే బ్రేకర్ బ్లాక్స్ అనేవి దొరికాయి. ఓకే, మళ్ళీ ఇది ప్రెసెంట్ డే. మనకు ప్రెసెంట్ డే బ్రేకర్ బ్లాక్స్ అనేవి దొరకవు. ఆ నెక్స్ట్ డే అయినా దొరుకుతాయి, లేకపోతే ఆ థర్డ్ డే ఫోర్త్ డే అయినా దొరుకుతాయి. కానీ ప్రెసెంట్ డేది మాత్రం యాజ్ ఏ ఇంట్రా డే రీటెస్ట్ రివర్సల్, ఎఫ్ఈజీ రీటెస్ట్ రివర్సల్ అవుతుంది. నెక్స్ట్ డేనే చేంజ్ అవుతుంది మనకు. ఓకేనండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఈ పాయింట్ లెవెల్ ఎక్కడ బ్రేక్ చేయలేదు. అండ్ ఇక్కడ మనకు బ్రేకర్ బ్లాక్ పైన ఉంది కాబట్టి బ్రేకర్ బ్లాక్, కింద ఉంటే రీటెస్ట్ రివర్సల్ ఇక్కడ దొరికింది ఒకటి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, నేను ఇప్పుడు నేర్పించిన టాపిక్ మీరు వెళ్ళి మీ ఇంట్రాడే 15 minutes క్యాండిల్ చార్ట్, ఇంట్రాడే 5 minutes క్యాండిల్ చార్ట్ లో ఇది నేను ఇప్పుడు నేర్పించిన అనాలిసిస్ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ కూడా చేయొచ్చు. వాట్సాప్ లో ఇమేజ్ పెట్టి బ్రదర్ ఇక్కడ ఇలా ఇలా ఉందని మీరు నన్ను అడగొచ్చు. ఓకేనా అండి. సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.